రైట్‌గా నర్సరావుపేటలో నిన్న డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర విషాదాంతంగా మారింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి కూడా మృతి చెందాడు. ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న డాక్టర్ గోపి భార్య శంకరకుమారి 3 ఏళ్ల కుమార్తెతో కలిసి ఓ లాడ్జిలో మత్తు ఇంజెక్షన్తో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే తల్లి శంకరకుమారి, 3 ఏళ్ల చిన్నారి మౌనిక మృతి చెందగా తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త గోపి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఏం కదిలేదు. గోపి స్వస్థలం నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి వైద్యుడిగా పనిచేస్తుండగా అతడి భార్య అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వీరికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. భోపాల్ నుంచి నర్సరావుపేటకు వచ్చి మత్తు ఇంజెక్షన్ చేసుకున్నారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సీమా అందిస్తారు. సీమా, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఇక్కడ మనం చూసుకుంటేనంటే ఒక వైద్యుడు ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి, కానీ అదే వైద్యుడు తన కుటుంబంతో కలిసి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. నర్సరావుపేటలో జరిగిన ఈ విషాద ఘటన చివరికి 3 ప్రాణాలను బలి తీసుకుంది. నర్సరావుపేటలో విషాదం చూసుకుంటే కనుక ఒక డాక్టర్ కుటుంబం చేసిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రాన్ని కుదిపేసింది. భార్య, చిన్నారి మృతి చెందిన ఘటనలో తాజాగా డాక్టర్ గోపి కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను కాపాడే చేతులే చివరికి తమ కుటుంబాన్ని కాపాడలేకపోయాయి. డాక్టర్ కుటుంబం చేసిన ఈ ఆత్మహత్య యత్నం నరసరావుపేట విషాదానికి దారి తీసింది. అసలు ఏం జరిగింది ఆ కుటుంబంలో? ఎందుకు ఒక వైద్యుడు తన భార్య, చిన్నారితో కలిసి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు? అలాగే నరసరావుపేటలో జరిగిన ఘటన ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుంది. ప్రాణాలు కాపాడే వృత్తి, కానీ అదే కుటుంబం చివరికి ప్రాణాలు కోల్పోయింది. నరసరావుపేటలో డాక్టర్ కుటుంబం చేసిన ఈ ఆత్మహత్య 3 ప్రాణాలను బలి తీసుకుంది. మనం డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ మన ఈ నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన గోపి, అలాగే సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా భోపాల్లో స్థిరపడ్డారు. గోపి ఎయిమ్స్ లో అనస్థిసియా స్పెషలిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. శంకరి అదే హాస్పిటల్లో నర్సుగా సేవలు అందిస్తున్నారు. వీరికి మౌనిక అనే 3 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే చిన్నారికి మానసిక, శారీరక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం దంపతులకు తీవ్ర ఆందోళన కలిగించింది. బిడ్డ భవిష్యత్తుపై ఆలోచిస్తూ వారు తరచూ మానసికంగా కుంగిపోయినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితి క్రమంగానే వారిపై ఒత్తిడిని పెంచిందని తెలుస్తుంది. దాదాపు 20 రోజుల క్రితం శంకరి తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం గోపి కూడా భోపాల్ నుంచి వచ్చి వారిని కలిశారు. అయితే ఈ ఇద్దరు అంటే కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఒక లాడ్జ్ లో దిగినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ లాడ్జ్ లో ఆ 3 కలిసి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని మనకి సమాచారం అందింది. అయితే ఆదివారం ఉదయం గోపి ఏదైతే ఉన్నాడో ఆత్మహత్య చేసుకున్నారో తన సోదరికి వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపి తాము చనిపోతున్నామని తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పంపిన లొకేషన్ ఆధారంగా ఆ లాడ్జికి చేరుకున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ 3 అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే భార్య, అలాగే ఏదైతే కుమార్తె ఉన్నారో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. గోపి పరిస్థితి విషమంగా ఉండే, అయితే మార్నింగ్ ఆ గోపి కూడా చనిపోయినట్టు మనకి తాజాగా కనిపిస్తున్న సమాచారం. కుమార్తె ఆరోగ్య సమస్యలే కారణమా, లేక మరేదైనా కారణం ఉందా? దీనికి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కుమార్తె ఆరోగ్య సమస్యలే ఖచ్చితమైన కారణమని పోలీసులు ఇంకా చెప్పలేదు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏంటనేది దర్యాప్తులోనే ఉంది. అయితే కొన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే భార్య శంకరి కుమారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కారణంగానే కుటుంబం మానసిక తీవ్ర ఒత్తిడికి గురై ఉండొచ్చని కూడా అనుమానం ఉంది. అయితే కొన్ని చిన్నారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదన్న ప్రచారం కూడా ఉంది. కానీ పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం, అలాగే ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు వంటి అంశాలు కలిసి మానసిక ఒత్తిడికి దారి తీసి ఉండవచ్చని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కుటుంబ సభ్యులు ఇటీవల భార్య శంకరి ఆరోగ్యం లేకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే చికిత్స కోసం చాలా చోట్ల ప్రయత్నించినప్పటికీ సమస్య తగ్గలేదని వారు చెబుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి కారణంగానే కుటుంబం తీవ్ర ఆందోళనకు గురై ఉండవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భోపాల్ ఉద్యోగం చేస్తున్న ఈ దంపతులు అకస్మాత్తుగా నరసరావుపేట నుంచి లాడ్జిలో దిగినట్లు గుర్తించారు. అయితే అక్కడ కుటుంబం అంతా మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కాల్ రికార్డులు, కుటుంబ సభ్యుల వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలాలు, ఇతర వివరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా పూర్తి కారణం ఏమిటని దర్యాప్తు పూర్తయ్యాకే తెలుస్తుందని చెప్పి అధికారులు చెబుతున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సీమా.